వికారాబాద్ జిల్లా పరిగిలో బీజేపీ పార్టీ రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు మారుతి కిరణ్ బూనేటి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మారుతి కిరణ్ బూనేటి మాట్లాడుతూ చేవేళ్ల కేవీఆర్ గ్రౌండ్ లో జరిగే భారీ సంకల్ప సభకు ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రివర్యులు అమిత్ షా రావడం జరుగుతోందని తెలిపారు. బీజేపీ పార్టీ మొదటి విజయ సంకల్ప సభ చేవేళ్ల పార్లమెంటు పరిధిలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇక వచ్చే ఎన్నికల్లో చేవేళ్ల పార్లమెంట్ లో 7 ఎమ్మెల్యే స్థానాలు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేసిన మారుతి కిరణ్ మొదటి విజయ సంకల్ప సభ గ్రామ స్థాయి వరకు తీసుకుపోయే విధంగా ఈ సభను చేవెళ్లలో ఎన్నుకోవడం జరిగిందని అన్నారు. సాయంత్రం 4 గంటలకు చేవెళ్లలోని కేవీఆర్ గ్రౌండ్స్ లో భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప సభ మొదటి విజయ సంకల్ప సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవి పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి అన్ని అసెంబ్లీ సెక్టర్లకు ఇక్కడ సభ ఏర్పాటు చేసి దీనికి ముఖ్య అతిథిగా మన గౌరవ కేంద్ర మంత్రివర్యులు అమిత్ షా గారు ఇచ్చేస్తున్నారు. ఈ సభ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయిపోయినాయి ఆల్మోస్ట్గా. దీనికి ఏర్పాట్లను బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవంత్ రెడ్డి గారు, మన మాజీ చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు సదానంద రెడ్డి గారు, బొక్క నరసింహారెడ్డి గారు, పార్లమెంట్ ఇన్ఛార్జీలు మల్లారెడ్డి గారు, అమర్నాథ్ రెడ్డి గారు, చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం సంబంధించి ప్రతాప్ రెడ్డి గారు, పాండురంగారెడ్డి గారు, మిగతా సీనియర్ నాయకులందరూ చూస్తున్నారు. 1 లక్ష మంది వస్తే వారికి ఎన్ని వసతులు కావాలనో ఆ వసతులన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. సీటింగే కానీ, వాళ్ళకు వాటర్ ఫెసిలిటీయే కానీ, రూటింగే కానీ, విఐపి సెక్షన్ ఎక్కడ, వాళ్ళకి పోవడం ఎట్లా, వివిఐపి సెక్షన్ ఎట్లా, వారికి పోవడం ఎట్లా, ఏ రూట్ నుంచి వస్తే పార్కింగ్ ఎక్కడ పెట్టుకోవాలి, ఒక 4 రూట్ల నుంచి డిఫరెంట్గా వస్తున్న వాళ్ళందరికీ పార్కింగ్ వసతులు ఏర్పాటు చేశారు. ఎందుకంటే 1 లక్ష మందికి రావాలంటే ఒక 10,000 వెహికల్కి సరిపడా పార్కింగ్ కావాలి. ఆ పార్కింగ్ ఏర్పాటు, సభ ఏర్పాటు, స్టేజ్ ఏర్పాటు